హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బయోమెడికల్ సైంటిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. అసలు చాలా విషయాలు మాట్లాడాలి మీతో. ముందుగా అంటే మన లైఫ్ స్టైల్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ప్రస్తుతం ఉన్న అంటే యూత్ కానీ వీళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి ఫుడ్ విషయాల్లో కానీ ఇంకా చాలా థింగ్స్లో. సో ఇవాళ వాటన్నిటి గురించి మనం కాస్త వివరిద్దాం. అండ్ ముందుగా తెలుగుకి ఛానల్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మీ ఇంట్రొడక్షన్ ఆర్ మీ బయో ఒకసారి చెప్తారా సార్? నేనా? ఓకే. బొబ్బిల్లో చదువుకున్నాను. తర్వాత ఏవిఎన్ కాలేజీలో బీఎస్సీ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాను. సిసిఎంబిలో 3 ఏళ్ళు పనిచేశాను ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోగా హైదరాబాద్లో. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ప్యారిస్లో పిహెచ్డీ తీసుకున్నాను. కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ వెళ్ళాను 1988లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా న్యూయార్క్లోనే ఉన్నాను. సో యూఆర్ సెటిల్డ్ ఇన్ న్యూయార్క్ అంటే సార్? ఎక్కడుంటే అక్కడేనండి. సో ఏంటి సార్ అంటే మీ ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ, ఇంత కేస్ స్టడీలో ఇప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ స్టైల్స్ కానీ. అది తినద్దు ఇది తినద్దు ఇలా ప్రతి ఒక్కరు చాలా చెప్పేస్తున్నారు. అసలు దీనికైనా క్రైటీరియాస్ ఏమైనా ఉన్నాయా సార్? నేను ఫుడ్ సైంటిస్ట్ని కాదు, న్యూట్రిషన్ చదువుకోలేదు. బయోకెమిస్ట్రీ చదువుకున్నాను, బయాలజీ చదువుకున్నాను, జెనెటిక్స్ చదువుకున్నాను. జెనెటిక్స్లోనే పిహెచ్డీ చేశాను. కానీ కరోనా వచ్చినప్పుడు మేము ఉంటున్న ఇల్లు కరోనా ఎపిసెంటర్ అమెరికాలో ఉన్నదానికి 11 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ప్రతి 2 నిమిషాలకు ఒక మనిషి చనిపోతున్నాడు కరోనాతోటి అని మాకు తెలుసు, ప్రపంచం అంతరికీ కూడా తెలుసు. నాకున్న ఎంతో మంది స్నేహితులు దేశాల నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు మందు లేదు, వ్యాక్సిన్ లేదు, మరి ఏంటప్పుడు ఏం చేయాలి? నువ్వు సైంటిస్ట్వి, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు మొట్టమొదట నేను ఆలోచించడం మొదలుపెట్టాను, ఏం చేయాలి అనేది, నలుగురికి ఏం చెప్పాలి. ఒక సైంటిస్ట్గా వ్యాక్సిన్ లేనప్పుడు, మందులు లేనప్పుడు, వైరస్ వచ్చినప్పుడు, ఆ వైరస్కి మనకి ఏం చేయాలో తెలియనప్పుడు ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా మన అటాక్ చేసినప్పుడు మనకి శక్తి ఏంటో మనం తెలుసుకుంటే అవతల వాళ్ళ మీద తిరిగి ఎలా అటాక్ చేయాలన్నది సులభంగా ఉంటుంది. అప్పుడు మొట్టమొదట మొదలుపెట్టాను. మొదలుపెట్టి 14 కోర్సులు ఆన్లైన్ చేశాను, కరోనా వైరస్ కోర్సుతో సహా. అది చేయడం వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతటినీ సమగ్రంగా ఇన్నేళ్లుగా నేర్చుకుంటున్న సైన్స్ తోటి అన్వయించుకుంటే వచ్చిన విషయాన్ని నేను వ్యాసాల కింద రాశాను. నా medium.com పోస్ట్లోని బోల్డ్ ఉంటాయి. అది నా క్వాలిఫికేషన్ ఇది మాట్లాడడానికి. ఫస్ట్ విషయం, ఈ మనిషి మీరు ఎన్ని రకాలుగా ఆలోచించినా 1 మిలియన్ మాలిక్యూల్స్ అంటే 10 లక్షల మాలిక్యూల్స్ మెషిన్. ఇది అర్థం చేసుకుంటే ఈ 10 లక్షల మాలిక్యూల్స్ కలిసి సవ్యంగా 24 గంటలు, అన్ని నిమిషాలు, అన్ని సెకండ్లు పనిచేస్తేనే మనం సవ్యంగా ఉంటాం. ఏదో ఒక్కటి సరిగ్గా పనిచేసినంత మాత్రాన సరిపోదు. ప్రతిదీ ఒకదాంతో ఒకటి ఆధారపడి ఏ చిన్న మార్పు ఎక్కడ జరిగినా పెద్ద పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఏ మందు మీరు వాడినా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైనా కూరలు తింటే, ఇది తింటే, అది తింటే ఎలర్జీ ఉంటుందంటారు కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే అవి తిన్నప్పుడు మనకి వచ్చే రియాక్షన్స్ బట్టి కొన్ని వేల సంవత్సరాల్లోని ఇది తినకూడదు అని పెట్టుకున్నాం. ఎన్నో వృక్షజాతులు ఉన్నాయి, ఎన్నో జంతువులు ఉన్నాయి, కానీ అన్నిటినీ మనం తినం. మనిషి 36,000 వృక్షాలని లేదా వృక్ష సంబంధించిన ఆహార పదార్థాన్ని ప్రయత్నించాడు. పోయిన వాళ్ళు పోయారు తిని, బతికున్న వాళ్ళు అవి తినచ్చు, ఇవి తినకూడదు, వాళ్ళు తినడం వల్ల పోయారని చెప్పి మనకి చెప్పారు. కాబట్టి ఇన్ని వేల సంవత్సరాల్లో మనకి మిగిలినవి ఒక 7,000 మొక్కలు ఉన్నాయి. ఆ డేటాబేస్ కూడా రెడీగా ఉంది. ఈ 7,000 డేటాబేస్ నుంచి మా టీం ఒక 1096 మొక్కలతోటి FAO వాళ్ళతో కూడా డిస్కస్ చేసి, FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, డిస్కస్ చేసి ఒక 1096 మొక్కలు మనం తినాలి, తినచ్చు, తింటే మంచిది. మన పూర్వీకులందరూ రకరకాల దేశాల్లో వాళ్ళు తిన్నారు. ఈ 1000 మొక్కలు ఈ మిలియన్ మాలిక్యూల్ మెషిన్కి
కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ చక్కగా ఇస్తాయి. సప్లై చేయగలదు. ఈ నాలెడ్జ్ తోటి నేను ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాను. ప్రతి మంగళవారం, ప్రతి సోమవారం అమెరికా టైంలో 10 గంటలకి, అంటే ఇక్కడ ఈ నెలలో నవంబర్లో ఇండియా టైంలో 8:30కి ఒక జూమ్ కాల్ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. నేనైనా ఇవ్వచ్చు, మిగతా వాళ్ళ చేత అయినా ఇప్పించవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ అనేది రకరకాల కోణాల నుంచి, రకరకాల అనుభవాలు ఉన్న వ్యక్తులు, రకరకాల విజ్ఞాన సముపార్జన చేసిన వాళ్ళు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అవును. అండ్ అంటే ఇప్పుడు మీరు ఇంత అబ్జర్వ్ చేశారు కదా, అంటే చాలా లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వస్తున్నాయి కదా, అంటే అసలు నిజంగా ఏది మంచి ఫుడ్ అంటారు? అంటే ఇంతకు ముందు చూసుకుంటే, ప్రీవియస్ డేస్లో చూసుకుంటే వాళ్ళ శరీరానికి తగిన శ్రమ ఎంత ఉండేదో వాళ్ళు తినే ఫుడ్ కూడా అంతే ఉండేది, బ్యాలెన్స్ అయిపోయేది మొత్తం. కానీ ఇప్పుడు ఏది తిన్నా ప్రాబ్లం అంటున్నారు, ఏది తినకూడదు అంటున్నారు, చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తున్నారు, ఇది తినకూడదు అది తినకూడదని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంటే క్రైటీరియాస్ ఎలా పెట్టారు అసలు? చెప్పే వాళ్ళకి ఏం క్రైటీరియా ఉండాలి? ముందు మీరన్న ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తినడం గురించి చూసుకుందాం. ఎవరి ఒంటిని, ఎవరి పద్ధతిని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని తింటే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉండవు. చెప్పేవాళ్ళు అందరికీ కలిసి చెప్తారు, దాన్ని మొత్తం ప్రజలందరికీ, పబ్లిక్ అందరికీ కలిసి చెప్పేలాంటివి చెప్తారు. అది కాక ఒక కమ్యూనిటీ అంటే ఇక్కడ ఒక ఏరియాలో బతుకుతున్న వాళ్ళు, అంటే ఇండియాలో ఉన్నవాళ్ళు, ఇక్కడున్న టెంపరేచర్స్తో ఉన్నవాళ్ళు, లేదా కాశ్మీర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు తినవలసినవి వేరుగా ఉండొచ్చు, వాళ్ళు తినగలసినవి ఏ కాలాల్లో వేరుగా ఉంటాయనేది కూడా మార్పులు ఉంటాయి. అది అర్థం చేసుకోవాలి. ఇవి కాక మనం చేసే పని రోజువారీ అందరం ఒకే పని చేయం కదా. అవును సార్, డిఫరెంట్ ఉంటాయి. సమాజంలోని అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల పనులు చేస్తారు. ఒక అతను 18 గంటలు పని చేయొచ్చు కుర్చీలో కూర్చుని, ఇంకొక అతను 12 గంటలు రోడ్డు మీద పని చేయొచ్చు. ఇద్దరు ఒకేలాంటి ఫుడ్ తినాలని ఎవరూ అనలేరు. ఈ మధ్యలో ఎవరైనా ఉంటే, స్టూడెంట్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, డ్రైవర్లు కానీ, వ్యవసాయదారులు కానీ, ఎవరి పనికి తగ్గట్టు వాళ్ళు తినాలి. అయితే ఈ చెప్పేవాళ్ళు ఇది తినండి, బీట్రూట్ తినండి చాలా బాగుంటుంది అంటారు. ఎవరికి అది బాగుంటుంది? అది చెప్పట్లేదు. బీట్రూట్ తినండి బాగుంటుంది అనగానే నాకు అది బాగుంటుందా బాగుండదా అన్నది వీళ్ళు తినేవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. అంటే తిని 3 రోజులు, అంటే 72 గంటలు హాయిగా ఉంటే మళ్ళీ తినండి, హాయిగా ఉండకపోతే మానేయండి. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళని తప్పు పట్టద్దు. పాపం వాళ్ళకి తెలిసింది ఏదో వాళ్ళు చెప్పారు, వాళ్ళు మీకు ఏదో మోసం చేద్దామని, అన్యాయం చేద్దామని అమ్మడం ఉంటే తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అలా చెప్పరు. వాళ్ళకి తెలిసిన పరిధిలో, వాళ్ళ పరిధిలో వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళందరూ చెప్పడంలో ఒక్కటి చేస్తున్నది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు నేను చదువుకున్నది ఇది, నా అనుభవం ఇది అని చెప్పి, నా అనుభవంలో నేను చూసిన దాంట్లో, నాకు తెలిసిన దాంట్లో చెప్తున్నాను ఇది, మీకు మీరు చూసుకుని తినండి, మీకు మీరు చూసుకుని నేను చెప్పినవన్నీ ఆచరించండి అంటే సరిపోతుంది. కానీ అలా జరగట్లేదు. అది కావాల్సింది. వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? క్వాలిఫికేషన్స్తో సంబంధం లేదు. ఎందుకంటే అందరూ ఎంబీబీఎస్ చదువుతారు, అందరికీ ఎంబీబీఎస్ ఇస్తారు, అందరూ ఇంజనీర్లు అవుతారు, అందరికీ ఇంజనీరింగ్ పట్టా ఇస్తారు. మరి ఎందుకు కొన్ని బిల్డింగ్లు కూలిపోతున్నాయి? ఎందుకు కొంతమంది పోతున్నారు? అనవసరంగా పోతున్నారు. కాబట్టి వాళ్ళ ఇచ్చేదాన్ని రేటింగ్ ఉండాలి. మందులు ఇవ్వడానికి అన్ని దేశాల్లోని అన్ని ప్రభుత్వాలు FDA అంటారు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ప్రతి దేశంలోని ఏదో ఒక పేరుతో ఉంటుంది. వాళ్ళు ఈ మందు మీరు మార్కెట్లో పెట్టాలంటే ఓవర్ ది కౌంటర్ అమ్మినా, ప్రిస్క్రిప్షన్ అమ్మినా, మీరు ఈ పనులన్నీ చేసినట్టు మాకు చూపిస్తే దానికి మేము సర్టిఫై చేసి మీరు అమ్మండి అని ఇస్తామంటారు. ఫుడ్ అమ్మినా సరే FSSAI వాళ్ళు మీరు ఏం అమ్మినా సరే, మీరు తోటకూర దగ్గర నుంచి ములక్కాడ దాకా అమ్ముతానంటే FSSAI సర్టిఫికేషన్ ఉండాలి. అంటే కూరగాయల మార్కెట్లో పెట్టేదాకా ఇంకా రాలేదు, అది కూడా వస్తుంది. షాపుల్లో అమ్మాలి అంటే FSSAI డెఫినెట్గా ఉండాలి. అలా ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఈ చెప్పే విషయాలకి ఎక్కడా నియంత్రణ లేదు. అది అర్జెంటుగా రావాలి. అప్పుడు ఈ చెప్పే వాళ్ళలో ఎంతోమంది తగ్గిపోతారు. అలాంటిది ఏదైనా వస్తే అప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇది తీసుకుందాం, నేను చెప్పాలి అనుకున్నాను అంటే 136 వారాలు ప్రజెంటేషన్లు ఇచ్చి, 14 సర్టిఫికేషన్స్ చేసి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో
ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద యూనివర్సిటీస్ నుంచి, ఇటు హార్వర్డ్ దగ్గర నుంచి, వాహిన్గంజ్ నెదర్లాండ్స్, స్టాన్ఫర్డ్, కొలంబియా, రకరకాల వాటి నుంచి చేసి, ఇవన్నీ ఆన్లైన్ కోర్సులే. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకోలేను. నేను వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదివినా ఇదే ప్రొఫెసర్లు కాలేజీలో చెప్తారు పాఠాలు, అవే పాఠాలు చెప్పి నేను చేశాను అని చెప్పి నేను ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి ఒక కమిటీ ఉండి వాళ్ళు అయితే నువ్వు చెప్పచ్చు, నువ్వు అమెరికన్ దాని గురించి చెప్తావా, ఇండియన్ దాని గురించి చెప్తావా అని వాళ్ళు అడిగితే నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి అమెరికన్ దాని గురించి చెప్తాను అని, ఇండియాలో ఉంటున్నాను కాబట్టి ఇండియాలో ఉంటే ఇండియా గురించి చెప్తానని, కాదు నేను ఈ రెండింటి గురించి కాదు, నేను 39 రకాల డైట్స్ ప్రపంచంలో ఉన్న వాటిని స్టడీ చేసి మొన్న బార్సిలోనాలో ప్రజెంట్ చేశాను కాబట్టి నేను మిగతా డైట్స్ గురించి కూడా మాట్లాడచ్చు నాకు తెలిసినంతవరకు. దాన్ని ఎవరైనా కాదనేంతవరకు అది నిలబడుతుంది. సైన్స్ అంటే ఏంటి? మనం వాళ్ళు చెప్పింది కొన్ని ఆధారాలతో, కొంత ఆలోచనతో మిగతా వాళ్ళు ఖండించి లేదా సమర్థించి అది నిలబెడుతుందా లేదా చూస్తే నిలబడితే అది సైన్స్, లేకపోతే పరిశోధన. పరిశోధనలు అన్నీ సైన్స్ అయిపోక్కర్లేదు. ఓహో ఇలాంటివి చేయకూడదనమాట అని మిగతా వాళ్ళు తెలుసుకుని వాళ్ళు అప్పుడు ఇంకో కొత్త రకం చేస్తే వాళ్ళకి ప్రపంచానికి మనం సేవ చేసినట్టే అవుతుంది. నెగిటివ్ రిజల్ట్స్కి సాధారణంగా ఎవరు పబ్లిష్ చేయరు, కానీ నెగిటివ్ రిజల్ట్స్కి కూడా చాలా వాల్యూ ఉంది. మిగతా వాళ్ళ టైం సేవ్ అవుతుంది సార్. అంటే ఇప్పుడు జనరల్ ఇప్పుడున్న డేస్లో ఎవ్రీథింగ్ ఫుడ్ కానీ ఇవన్నీ కల్తీ వింటూనే ఉన్నాం. మిల్క్ కానీ కల్తీ, ఆయిల్ కానీ కల్తీ, వెజిటేబుల్స్ కల్తీ, లైక్ కొన్ని చోట్ల ఆర్గానిక్ ప్రిఫర్ చేస్తున్నారు, కొంతమంది నార్మల్ రెగ్యులర్ కల్తీ అని. ప్రతి ఫుడ్ ఐటమ్స్లో రైస్ కూడా ఈవెన్ ప్లాస్టిక్ రైస్ అని ఇలా చాలా థింగ్స్ వస్తున్నాయి. సో అంటే మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఇలాంటి కేసెస్ కానీ ఇలాంటివి ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? నిజమేనండి. కల్తీ అన్నది వేరే సబ్జెక్టు. అది ప్రభుత్వం తాలూకా శ్రద్ధ పట్టవలసిన వ్యవహారం. అది అందులో ఏం కల్తీ చేస్తున్నారు, ఎలా కల్తీ చేస్తున్నారు అనేది కనుక్కోవాల్సిన సైంటిస్టులు. ఎవరైనా ఏ దొంగతనం చేసినా వేసే శిక్ష కంటే ఎన్నో రెట్లు ఎక్కువ శిక్ష కల్తీకి ఉండాలి. ఎందుకంటే దొంగతనం చేస్తే ఒక వ్యక్తి ఆస్తి పోతుంది, కొద్దిమందిది పోతుంది, పదే పదే చేస్తేను. కానీ ఏదైనా ఒక ఫుడ్లోని, ఉదాహరణకి నూనె, ఎక్కువ కల్తీలు జరిగేది నూనెలో లేదా ఖరీదైన వస్తువుల్లోని, వాటిలో కానీ కల్తీ చేస్తే కొన్ని వేల మంది అనారోగ్యం పాలవుతారు, ఎఫెక్ట్ అవుతారు. తెలియదు వాళ్ళకి. అనారోగ్యం కూడా ఇవాళ తింటే మొన్నాడే రాదు. కాబట్టి కల్తీ చేసిన వాళ్ళకి విపరీతంగా శిక్షలు పడితేనే తప్పించి, ఆ భయం ఉంటే తప్పించి సమాజంలో కల్తీని ఎవ్వరూ ఆపలేరు. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ గురించి కానీ మీ సజెషన్స్ అంటే ఎలా చెప్తారు సార్? అంటే ఎన్ని రకాలుగా చూసినా సరే మనం తినడం, హాయిగా ఉండడం గురించి ఆలోచిస్తే మనం మిగతా అన్ని జంతువుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎందుకంటే ఒక్క మనిషికి తప్పించి మిగతా జంతువులకు వేటికి డాక్టర్లు లేరు, హాస్పిటల్స్ లేవు, మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, వైద్యాలు లేవు, ట్యాబ్లెట్లు లేవు. ప్రకృతిలో ఏం దొరికితే అవి తిని వాటికి వచ్చిన సమస్యలకి అవి సొల్యూషన్ చూసుకుంటాయి. ఇవన్నీ ఆలోచించిన తర్వాత తిని మనకు దొరుకుతున్న ఫుడ్, నేచర్లో దొరుకుతున్న ఫుడ్ తిని బతకడం ఇంత కష్టమా అంటే కాదు. అది హాయిగా తిని బతకాలి అంటే మొట్టమొదటి సూత్రం, ఎన్నో రకాల వస్తువులు ఉన్నాయి, 1000 మొక్కల దాకా ఉన్నాయన్నాను. మొక్కల దాకా వస్తాయి, ప్లాంట్ ఫుడ్ దాకా వస్తాయి. ఈ 1000 వాటిలోని ఎంత ఎక్కువ తినగలిగితే అంత ఎక్కువ తింటే శరీరానికి కావాల్సిన రా మెటీరియల్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. ఎవరింట్లో చూసుకుందాం, అంటే మొదలుపెట్టినప్పుడు మా ఇంట్లో చూసుకున్నా సరే మనం తినేవి 100 సామాన్ల కంటే ఎక్కువ ఉండవు. ఉప్పు, జీలకర్ర ఇలాంటి వాటితో కూడా కలుపుకుంటే ఇంకా అసలు వెజిటబుల్స్ వాటి గురించి చెప్పాలంటే అసలు ఇంకా తక్కువే తింటారు అందరూ. కొంతమంది అయితే నాకు అది నచ్చదు ఇది నచ్చదు అని తినరు. ఏది నచ్చినా నచ్చకపోయినా కనీసం ఒక 20-30 వెజిటబుల్స్, కూరగాయలు, ఆకుకూరలు, 30 రకాల ఆకుకూరలు ఉన్నాయి, 40 రకాల పప్పు దినుసులు ఉన్నాయి. 40 రకాల పప్పు దినుసులో ఇండియాలో నేను చూశాను. అది ఆ మొత్తం లిస్ట్ అంతా నేను కొద్దిమంది స్టూడెంట్స్ కలిసి ఒక 6 నెలల పాటు దాన్ని తయారు చేసాం. అందులో ఏవి మంచివి, ఎక్కడ దొరుకుతున్నాయి, ఎలా దొరుకుతున్నాయని చూసాం. ప్రపంచంలో ఉన్న 40 రకాల పప్పు దినుసుల్లో, అంటే కందిపప్పు, రాజ్మా ఇలాంటివన్నీ అంటారు కదా, అలాంటి 40లో సులభంగా మనకి 20-30 దొరుకుతాయి జాగా బట్టి.
ఇవి తినడం అలవాటు చేసుకుంటే ఏదో ఒకటి నచ్చుకోవాలి. ఏదైనా ఇప్పుడు అందరూ బర్గర్లు నచ్చుకుంటున్నారు. ఎలా నచ్చుకున్నారు? పిజ్జాలు, బర్గర్లు అలవాటు చేసుకోవడం వల్ల. పిజ్జా అన్నది నేను తింటాను చక్కగా. మొన్న ఇడ్లీ వెళ్ళొచ్చాను. ఇడ్లీలో నేను కూడా పిజ్జా అవే తిన్నాను, ఎందుకంటే అది వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్. కానీ బర్గర్లు అమెరికన్ది ఎలా వచ్చాయి? వ్యాపారపరంగా వచ్చాయి. వ్యాపారపరంగా వచ్చినప్పుడు ఏముంటుంది? మొట్టమొదట తక్కువ ఖర్చులో అవ్వాలి, 2 ఎక్కువ కాలం స్టోరేజ్ ఉండాలి, 3 అది తినగానే కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ రావాలి, 4 మళ్ళీ మళ్ళీ తినిపించేలా ఉండాలి. ఇవి వ్యాపార సూత్రాలు. వీటికి కావాల్సింది ఏం చేస్తారు వాళ్ళు? మనకు బాడీకి అవసరం లేని వేస్తూ ఉంటారు, యాడ్ చేస్తుంటారు. మనకు బాడీకి అవసరం లేని తింటూ ఉంటే ఈ మిలియన్ మాలిక్యూల్ మిషన్ ఏం చేయాలి? దాన్ని ఎక్కడో చోట ఇవ్వాలి లేదా బయటికి పంపించాలి. అది సవ్యంగా చేయలేకపోతే అదే జబ్బులు అవుతాయి. ఆ బర్గర్ గురించి మీరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 39 రకాల డైట్స్లోని స్టాండర్డ్ అమెరికన్ డైట్ ఒకటి. దాని అబ్రివియేషన్ ఏంటో ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమవుతుంది. స్టాండర్డ్ అమెరికన్ డైట్. అది ఎందుకు ఎవరు పెట్టారో తెలియదు కానీ అలా కుదిరింది. SAD. కమర్షియల్గా చేసింది అలా తయారైంది. అదే మెడిటరేనియన్ డైట్ కానీ, మిగతా దేశాల్లో డైట్లు కానీ, మిగతా రకాల డైట్లు కానీ అలా అవ్వలేదు. ఒక్క డైట్ తోటి ఎందుకు ఇంతలా చెప్తున్నారు మీరు అంటే, నేను ఒక మీటింగ్కి వెళ్ళాను స్వీడన్లో, గోథెన్బర్గ్. ఫస్ట్ మీటింగ్ అది, వరల్డ్లో ఫస్ట్ ప్రిసిషన్ ఫుడ్ న్యూట్రిషన్ మీటింగ్. నాకున్న పరిచయాల వల్ల అవ్వచ్చు, నేను రాసిన వాటి వల్ల అవ్వచ్చు, నన్ను రానికి కూడా రమ్మన్నారు. వెళ్ళాను. అక్కడ ఒక బ్రహ్మాండమైన ఎక్స్పెరిమెంట్ చేశారు 2 సైంటిస్టులు. స్వీడన్ అంటే యూరోప్లో నార్త్లో ఉంటుంది. అక్కడ వాళ్ళు తినే ఫుడ్ ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో హెవీలీ మీట్. వాళ్ళకి మీట్ తప్పించి అసలు తినడం అన్నది తెలియదు. పొటాటో కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఉంటాయి. కానీ మెడిటరేనియన్ ఇటాలియన్ ఏరియాలోని మీట్ తింటారు, మిగతా అన్నీ తింటారు, వైన్ తాగుతారు, హార్డ్ కోర్ లిక్కర్ ఉండదు. స్వీడన్లో హార్డ్ కోర్ లిక్కర్ ఎక్కువ. అందుకని వీళ్ళు ఏం చేశారంటే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ సైంటిస్ట్ టీమ్ కొద్దిమంది గ్రూప్ని 15 రోజుల పాటు మెడిటరేనియన్ డైట్ మాత్రమే దొరికే ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడుంచి 15 రోజులు వాళ్ళకి 40 రకాల టెస్టులు చేస్తే ఈ 15 రోజుల్లోనే వాళ్ళకి రావాల్సిన అన్ని మంచి మార్పులు వచ్చాయి. అది ప్రజెంట్ చేశారు వాళ్ళు. కాబట్టి అలాంటి స్టడీ చూసిన తర్వాత ఏమాత్రం ఎవరికి డౌట్ ఉండకూడదు. ఆహారంతో కావలసినన్ని మార్పులు మనం చేసుకోవచ్చు. జెనెటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని ప్రాబ్లం రావచ్చు, అవి కావు. మామూలు ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు, తిండి వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకురావచ్చా అంటే ఖచ్చితంగా తీసుకురావచ్చు. అలాంటి స్టడీస్ ఇండియాలో కూడా జరిగే ఉంటాయి. నేనైతే ప్రత్యేకంగా చూడలేదు, ఖచ్చితంగా జరగాలి. దానికి ఇంకో రకంగా చేశారు డాన్ బ్యూట్నర్ అన్న ఆయన. ఇలా ఈ స్టడీసు, ఈ సైంటిస్టులు ఇదంతా మనకెందుకు, ఆయనకి సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఏ దేశం వెళ్ళినా ఆయన సైక్లింగ్కి వెళ్తాడు. ఆయనకి ఏం పుట్టిందో తెలియదు కానీ ఒకసారి నేషనల్ జియోగ్రఫిక్ వాళ్ళకి రాశాడు, నేను ఇలా వెళ్తాను, నన్ను ఫండ్ చేయండి. అయితే ఏం చేయాలి అన్న దానికి అతను ఒక రూల్ పెట్టుకున్నాడు. ఎక్కువ కాలం బతుకుతున్న వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, నేను కనుక్కుని వ్యాసాలు రాస్తాను. అతను సైంటిస్ట్ కాడు. సో నేషనల్ జియోగ్రఫిక్ ఇచ్చింది. బ్లూ జోన్స్ అని ఒక ప్రాజెక్ట్ అతను తయారు చేశాడు. ప్రపంచం అంతా తిరిగి చేస్తున్నప్పుడు అతను చూసింది ఏంటంటే, అటు జపాన్లో ఒకినావా దగ్గర నుంచి లోమా లిండా అమెరికాలో ఒక ఊరు కాలిఫోర్నియాలో, అక్కడ దాకా రకరకాల సమాజాలు అనుకోవచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు, కమ్యూనిటీ అనుకోవచ్చు. వాళ్ళు హాయిగా 90లలో బతికేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 100 సులభంగా బతుకుతున్నారు కూడాను. 90లలో మరీ హాయిగా ఉంటారు, 100లో మామూలుగా ఉన్నారు. దీనికి ఇటలీ, గ్రీస్, కోస్టరికా వీటన్నిటిని అతను బ్లూ జోన్స్ అన్నాడు. సో ఇదంతా చదివిన తర్వాత నాకు మహా ఆనందం వేసి ఆయన ఫోన్ చేసి అడిగాను, అసలు దీన్ని బ్లూ జోన్ ఎందుకు అన్నారు? ఫస్ట్ పాయింట్, ఏం లేదు, బోర్డు మీద
మార్కర్తో గీసినప్పుడు బ్లూ పెన్తో గీసాను కాబట్టి బ్లూ జోన్ అన్నాడు. అది నెట్ఫ్లిక్స్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, మీరు అది చూడండి. మనం మాట్లాడుతున్న దానికి అంటే ఈ కొద్ది నిమిషాల్లో అంతా చెప్పలేం, కానీ నెట్ఫ్లిక్స్లో ఉన్న బ్లూ జోన్స్ది, డాన్ బ్యూట్నర్ది ఎక్సలెంట్. అన్ని రకాలుగా, ఒక్క తిండి గురించే కాదు, ఎలా మనిషి హాయిగా బతకచ్చు ఎక్కువ కాలం, ఎంతో హాయిగాను. లేదంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అమెరికాలోని, బహుశా ఇండియా సంగతి నాకు అంత బాగా తెలియదు, ఆఖరి 10-20 ఏళ్ళు నిజంగా శిక్షే అవుతున్నది. ఆరోగ్యంగా ఉంటా ఒంటరిగా ఇంట్లో, లేదా ఏమీ తెలియకుండా సమాజంలో ఏమాత్రమైన ఆనందంగా ఏమి ఉండడం కాకుండా ఇంకా అనారోగ్యం అయితే చెప్పనే అక్కర్లేదు. కాబట్టి ఇదంతా చేసిన తర్వాత డాన్ బ్యూటన్ అడిగాను, మరి ఇండియాలో నీకు ఎక్కడ కనిపించలేదని. ఇండియాలో 100 ఏళ్ళు బతుకుతారా అని అడిగాడు. ఐ నెవర్ థాట్ అన్నాడు. ఇండియాలో 100 ఏళ్ళు కాదు, నాకు తెలియదు, కానీ 90s బతుకుతున్న వాళ్ళు నాకు తెలుసు అన్నాను. 90s కూడా బతుకుతారా అన్నాడు. ఎవరో అక్కర్లేదు, ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు, నేను మా అమ్మకి ఇస్తాను, మా అమ్మతో మాట్లాడన్నాను. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగా అన్నాడు. కానీ నేను ఆయనతో అలా అన్నాను, కానీ తర్వాత చెక్ చేస్తే ఎక్కడ ఎవరు ఒక పద్ధతి ప్రకారం ఈ వివరాలను సేకరించలేదు. విశాఖపట్నంలో నేను అడిగాను, మాది విశాఖపట్నం కాబట్టి, అక్కడ వాళ్ళు ఉన్నారండి, ఇక్కడ వీళ్ళు ఉన్నారండి అంటారు, ఎవరు డేటాబేస్ మెయింటైన్ చేయట్లేదు. దానికి అమెరికాలో ఒక మంచి పద్ధతి ఉంది. అదేంటంటే ఎవరైనా, ఏ సిటిజన్ అయినా, ఏ దేశం వాడైనా, ఆ దేశంలో అమెరికాలో సిటిజన్గా ఉన్నవాడైతే 100 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి ప్రెసిడెంట్ సంతకంతో, అంటే ప్రెసిడెంటే సొంతంగా కొంచెం చేస్తాడా అంటే కాకపోవచ్చు, ఒక హ్యాపీ బర్త్డే కార్డు వస్తుంది, లెటర్ లాంటిది వస్తుంది. అది వాళ్ళ రికార్డు, అది గవర్నమెంట్కి చాలా అవసరం. అది పెరిగిపోతుంది అది అమెరికాలోని. వాళ్ళు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారని ఆ తర్వాత విషయం, కానీ ఉన్నారా లేదా అన్నది. అలాంటిది ఏదైనా మనకి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఉదాహరణకి మా అమ్మగారు 94 years దాకా బతికారు. ఆఖరి 10 ఏళ్ళు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. చక్కగా ఇక్కడే ఒక 4 bedroom ఫ్లాట్లో వంట మనిషి, పని వాళ్ళతోటి ఆవిడకి కావాల్సినట్టు వండించుకుని తింటూ, ప్రతి 3 నెలలకి నేను వస్తూ 1 నెల రోజులు ఇక్కడ ఉంటూ చూసిందంతా ఒకటే, ఏ టైంకి ఆ టైం. అందుకే ఇప్పుడు ఇది 5 గంటలకి మన మీటింగ్, ఈ టైంకి కాఫీయో టీయో ఉండాలి ఆవిడికి, నాకు కూడా. కాబట్టి వెంటనే అడిగాను, ఏంటంటే మీరు ఇంటర్వ్యూ పిలిచారు కదా, నేను అడగక్కర్లేదు. సో ఈ 100 ఏళ్ళు బతికేవాళ్ళు కానీ, 90 ఏళ్ళు బతికేవాళ్ళు కానీ, హాయిగా బతుకుతున్న వాళ్ళు కానీ, ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నారని కానీ పరిశోధన చేయగలిగితే, మీలాంటి కార్యక్రమాలు పిలిపిస్తే మిగతా వాళ్ళందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. అది నన్ను పిలవడం వల్ల వచ్చే మామూలు కబుర్ల కంటే వాళ్ళని పిలిచి మాట్లాడిస్తే, ప్రతి వారం మీరు ఒకటి పెట్టుకోండి, 90 ఏళ్ళ వాళ్ళు, మీరు 100 ఏళ్ళ దొరకపోవచ్చు, ఉన్నారు 100 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు సార్. రాజకోన నృసింహ శర్మ అని ఆయన విశాఖపట్నంలో ఉన్నారు, డాక్టర్ గారు. ఆయన పుస్తకాలు రాస్తూ ఉంటారు, ఇంకా ఆరోగ్యంగానే ఉన్నారు. అలా నాకు తెలిసి మీకు తెలిసి కాకుండా ఒక మీలాంటి సంస్థలు అలాంటి దాంట్లో చేసినట్టయితే దేశానికి, ప్రజలకి నిజంగా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని చూసి నేర్చుకుందాం. అండ్ మీరు పబ్లిష్ చేసిన బుక్ గురించి, అదే 100 ఫార్ములాస్, దాని గురించి కూడా ఒకసారి. అదే ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఏది ఇచ్చినా, పిల్లలకి చెప్పినా, పెద్దవాళ్ళకి చెప్పినా, ఎంత సులభంగా చెప్తే అంత సులభంగా అర్థం చేసుకుని, అంత ఎక్కువ కాలం గుర్తుంచుకుని, అంత బాగా దాన్ని వాడతారు. కానీ దాన్ని పెద్ద పెద్ద పదాల్లో పుస్తకాల్లో రాస్తే ప్రయోజనం లేదు. సుమతి శతకంలాగా, వేమన శతకంలాగా అంత సింపుల్గా చెప్పగలగాలి. అయితే సుమతి శతకం, వేమన శతకాన్ని ఇప్పుడు చదవకపోవచ్చు, అలాగే అలా 10 రూపాయలు చెప్తే చదవకపోవచ్చు. అందుకని నేనేం చేశానంటే, కొద్దిమంది డాక్టర్ని, డైటీషియన్ని తీసుకుని ఒక గ్రూప్గా తయారు చేసుకుని రెగ్యులర్గా మేము కలిసి డిస్కస్ చేసి, ఏ సూత్రాలని, రూల్స్ మనం ప్రజలకి ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. ఒకటి ఉపయోగం ఉండడమే అంటే సులభంగా ఉండాలి. అందుకని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకుందాం. 20 పదాలు మించకుండా రూల్ ఉండాలి. సైంటిఫిక్ టర్మ్స్ ఉండకూడదు. అందరికీ తెలిసిన సైంటిఫిక్ టర్మ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ అవి కూడా వీలైనంత మట్టుకు లేకుండా. చిన్నపిల్లలకు కూడా అర్థం అవ్వాలి. ఇంగ్లీష్ చదవడం వచ్చిన వాళ్ళందరికీ, లేదా తెలుగులో పెడితే తెలుగు చదవడం వచ్చిన వాళ్ళందరికీ. దాన్ని తెలుగులో కానీ మిగతా భాషలో పెట్టడం కానీ ఈ రోజుల్లో అతి సులభం.
ఇంకో మనిషి అక్కర్లేదు. మనకి తమిళ్ తెలిసిన వాళ్ళే ఎందుకు కావాలి అంటే దాన్ని ఎడిట్ చేయడానికి కావాలి కానీ పెట్టడానికి కాదు. మీ అందరికీ తెలుసు గూగుల్లో ఏ భాషలో అయినా పెట్టచ్చు, 60-70 భాషల్లో పెట్టచ్చు. అలా తయారు చేసాం. దాన్ని మేము ఏమన్నామంటే 108 ఫుడ్ రూల్స్ ఫర్ చిల్డ్రన్ అండర్ 100 ఇయర్స్. ఫర్ చిల్డ్రన్ 100 ఇయర్స్. ఓకే. అవి కానీ పాటిస్తే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం ఉంది. లేదు మీలాంటి యంగ్ పీపుల్ ఇప్పటి నుంచే పాటిస్తే మీరందరూ ఖచ్చితంగా 100 ఏళ్ళు బతుకుతారన్నది ఇవాళకున్న సైన్స్ ప్రకారం ఏమాత్రము డౌట్ లేదు. నేను దాని మీద 3 ప్రజెంటేషన్లు ఇచ్చాను. 100 ఏళ్ళు మామూలుగా బతుకుతారు, కానీ మిగతా టెక్నాలజికల్ మిగతా సైంటిఫిక్ అడ్వాన్సెస్ని వాడుకుంటే 120 ఏళ్ళు బతకడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది. పాసిబుల్. డేవిడ్ సింక్లేర్ అన్న ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎందుకంటే ఎవరైనా ఇది గూగుల్ చేసుకుని చూసుకోవాలనుకుంటే ఒక 10 మంది ఉన్నారు సుమారుగా ఇలాంటి వాళ్ళు. అందులో డేవిడ్ సింక్లేర్ హార్వర్డ్లో ఉన్న ఒక ప్రొఫెసరు. మొన్న నేను బార్సిలోనాలో డైట్స్ గురించి రీసెర్చ్ చేసి చెప్పాను కదా, ఆయన కూడా వచ్చి చూశాడు, మాట్లాడాడు. అవును నిజమే, మనం ఈ 39 డైట్స్ ఫిల్టర్ చేసి ప్రజలకు ఏదో సింపుల్ డైట్స్ చెప్పాలి, ఏవి లాంగ్ టర్మ్ బతకడానికి పనికొచ్చే డైట్స్ మనం చెప్పాలి అని ఆ మీటింగ్లో మేము అదే మ్యూజిక్ ఇన్వాల్వ్ చేస్తూ అంటే అందరికీ ఈజీగా అండర్స్టాండ్ కోసం అని చెప్పి ఒకటి చేశారని చెప్పింది. దాని గురించి ఒకసారి చెప్తారు. ఇప్పుడు మనం ఏదైనా చూస్తే పిల్లలు నేర్చుకునేది ఏంటి? నర్సరీ రైమ్స్. చనిపోయేదాకా మనకు గుర్తుండేది ఏంటి? నర్సరీ రైమ్స్. బాగా ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళని ఇంగ్లీష్లో వాళ్ళకైతే ఇంగ్లీష్లో అయితే నర్సరీ రైమ్స్లో ట్వింకిల్ లిటిల్ స్టార్ నీకు తెలుసా అంటే చెప్తారు, మోస్ట్లీ తెలుసు. అదే నీకు తెలుగు వాళ్ళు అయితే వేమన శతకం గురించి తెలుసా అంటే ఉప్పు కప్పు రొమ్ము చెప్పమంటే చెప్పగలరు. అది చెప్పలేకపోయినప్పుడు వాళ్ళకి ఏదో బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని అలాంటిది ఏదో అనుకుంటారు. అంటే ఎంతో కాలం గుర్తుండేది పద్యం కానీ రైమ్ కానీ. సో ఒకరోజు ఈ ఆలోచన వచ్చి నర్సరీ రైమ్స్ మొదలుపెట్టాం. అది ఎలా జరిగిందంటే ఆలోచన రావడానికి కారణం ఏంటంటే నేను ఆఫీస్లో పనిచేసుకుంటూ ఉంటే మా మనవరాలు వచ్చి ఏం చేస్తున్నావు ఉంది. ఆ రోజు మేము యాక్చువల్లీ మ్యాంగో మీద ఏమేమి చెప్పాలి ఎలా చెప్పాలి అనేది ప్రిపేర్ చేస్తున్నాం. చేస్తుంటే ఆ అమ్మాయి ఏం చేసింది, మ్యాంగోని ఒక రైమ్లా అనుకుని ఉత్తునే మ్యాంగోతో అనుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చింది ఇది ఆలోచన, ఒక్క మ్యాంగోతో ఎందుకు మిగతా వాటన్నిటికీ. దానికి ఏం చేసాం, మార్క్ అని నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలిచి అడిగాను. ఆయన ఎందుకు పిలిచానంటే ఆయనకి రైమ్స్ అంటే చాలా ఇష్టం, అంతకుముందు రైమ్స్ పబ్లిష్ చేశాడు ఆయన. అయితే ఆయన మనం చెయ్యాలి అన్నాడు. సో అప్పుడు ఎన్ని రైమ్స్ ఉన్నాయని చూసాం. ఒక 20 పాపులర్ రైమ్స్ ఉన్నాయి వరల్డ్ మొత్తం అంతా. ఆ 20 పాపులర్ రైమ్స్ తీసుకుని వాటిని వాడి అదే మీటర్లో అంటే అదే పద్ధతిలో ఎంతవరకు సైన్స్ని సింపుల్గా రైమ్లో ఇవ్వగలమో చూసాం. పిల్లల చేత పాడించాం, వాళ్ళకి నోటుకు బాగా వచ్చేలా చూసి దాన్ని మేము ఫైనలైజ్ చేసాం. అలా 3-4 రకాలుగా దాన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి కరెక్ట్ చేశాడు మార్క్. అలాగే ఒక ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళని, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళని తీసుకుని మీరు కరెక్ట్ చేయండి ఇంగ్లీష్ కూడా అన్నాం. ఇటు ఒక పక్క నుంచి సైన్స్ నేను మెయింటైన్ చేస్తూ, మా టీం మెయింటైన్ చేస్తూ, ఇటు రైమ్స్ అటు ఇంగ్లీషు బ్యాలెన్స్ చేస్తూ వాటిని 365 రైమ్స్ తయారు చేసాం. 420 రైమ్స్ ఉన్నాయి, అందులో 365 రైమ్స్ తయారు చేసి రోజుకోటి చొప్పున అనుకుని దాన్ని ఒక పుస్తకం కింద చేస్తున్నాం. మీరు కావాలంటే అది ప్లే చేస్తే అది మ్యాంగో మీద ఉన్నది, ఫస్ట్ మేము చేసింది అది ఎగ్జాక్ట్లీ పిల్లల బ్రెయిన్లోని ఈజీగా వస్తుందన్నది మేము ఇచ్చిన వాళ్ళ పిల్లలు చూశారు. ఎవరెవరికైతే దాని మీద ఆసక్తి ఉంటుందో వాళ్ళకి సులభంగా బుర్రలోకి వెళ్తుంది. అలా వెళ్ళిన దాన్ని చూసి వాళ్ళు ఉదాహరణకి ఒక బెండకాయ గురించో, జీలకర్ర గురించో, కొత్తిమీర గురించో పాడారు అనుకుంది రైమ్. కరివేపాకు అసలు ఏంటి ఇది, ఎందుకు తినకూడదు అని ఏదో ఒక రోజు వాళ్ళ బుర్రలోకి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు తింటారు. అలా తినడం అలవాటు అయినప్పుడు వాళ్ళు వెళ్ళి తల్లిదండ్రులను అడుగుతారు, నాకు ఇవాళ కరివేపాకు తినాలని ఉంది అని. కరివేపాకు అలా తినరు ఇలా తినరు అని వాళ్ళు ఏదో చెప్తారు. అయితే ఎలా తినాలి అని అడుగుతారు పిల్లలప్పుడు. ఏం లేకపోయినా కరివేపాకు పొడి తింటే కరివేపాకే తిన్నట్టు అవుతుంది. ఉప్మాలో వేసుకుని ఇక్కడ వేసుకుని అక్కడ వేసుకుని తీసి పడేయడం కాకుండా ప్రతి వస్తువుని ఏదో ఒక రకంగా తినడానికి వీలుగా చేసుకున్నారు కొన్ని వేల ఏళ్ళుగా మనుషులు, ఏ దేశంలో అయినా సరే. కాబట్టి రైమ్స్లోకి వచ్చేసరికి
ఎంతో బెనిఫిట్ ఉంటుంది. అదే ఇటలీలో వెళ్ళానన్నాను కదా, ఇటలీ కానీ ఫ్రాన్స్లో నేను చదువుకున్నాను, అక్కడైనా సరే వాళ్ళు ఎక్కువ వాడేది బెర్రీస్ వాడతారు. బ్లూబెర్రీ అని, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లాక్బెర్రీ. మనం ఇక్కడ ఆకుకూరలు వాడతాం, వాళ్ళు ఆకుకూరలు అంత ఎక్కువ వాడతారు కానీ మనంత వాడరు. మనం బెర్రీస్ అంత ఎక్కువ వాడము, బెర్రీస్ ఎక్కువ వాడతారు. కాబట్టి మా దగ్గర బెర్రీస్ గురించి కూడా రైమ్స్ ఉన్నాయి, అలాగే ఆకుకూరల గురించి కూడా రైమ్స్ ఉన్నాయి. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు వాడచ్చు. అండ్ మీ పబ్లికేషన్స్ ఇవి అంటే మీరు రిలీజ్ చేసినవి చదవాలని చూడాలంటే ఎక్కడ, వేర్ వీ కెన్ సీ సార్, అంటే ఎక్కడ చూడొచ్చు? మీ food123.us ఉన్నాయి. అది మొన్నే విశాఖపట్నంలో ఒక కిడ్స్ యాన్యువల్ ప్రోగ్రాంలో ఫస్ట్ టైం మేము పెట్టాము. మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్లీ ఒక కాపీ వస్తుంది ఇప్పుడు ప్రగతి ప్రింటర్స్. ఓకే. ఎందుకంటే మనకున్న ప్రింటర్స్లోని కళాజ్యోతి, ప్రగతి ప్రింటర్స్, ఈ ఇద్దరితోని నేను పనిచేస్తుంటాను. వాళ్ళు వరల్డ్లో మీకు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే వాళ్ళు బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేసి ఇవ్వగలరు, కళాజ్యోతి కానీ ప్రగతి ప్రింటర్స్ కానీ. ఒక ఉదాహరణ ఏంటంటే పాత్ టు నోబెల్ అని ఒక సిరీస్ నేను ఎడిట్ చేస్తున్నాను. అంటే నోబెల్ లారియట్స్ హై స్కూల్ డేస్ నుంచి ఎలా చదివి బతికి ఆలోచించి నోబెల్ లారియట్స్ అయ్యారు, దాన్ని స్టూడెంట్స్కి చెప్పగలిగితే స్టూడెంట్స్ ఎవరో వస్తారో మనకు తెలియపోయినా దే కెన్ మోటివేట్. అందుకని అది చేసినప్పుడు పాత్ టు నోబెల్ ఫర్ యూ అని ముందు టైటిల్ పెట్టుకున్నాం. మా ఎడిటోరియల్ టీం అంతా ఓ టైటిల్ చాలా బాగుంది అనుకున్నారు, కానీ నాకు చూస్తున్న కొద్దీ అనిపించింది ఫర్ యూ అంటే చదువుతున్న వాళ్ళకి యూ అని అనిపిస్తుంది, కానీ అది మైండ్లో ప్రింట్ అవ్వదు. ఆ యూ అన్నది మన మొహమే అయితే ఇంకా ప్రింట్ అవుతుంది మైండ్లో. కాబట్టి దాని మీద అద్దం ఉండాలి. అద్దం ఉండాలని అమెరికాలో కంపెనీలను అడిగాను, వాళ్ళు ఎవరు అలా చేయలేమన్నారు. చైనా ట్రై చేయమన్నారు, చైనీస్లు 2-3 అడిగాను, అద్దం మేము పెట్టలేమన్నారు. మరి వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నన్ను హ్యాండిల్ చేసిన మధ్యవర్తుల వల్ల అది అవ్వలేదు. అందుకని ప్రగతి ప్రింటర్స్లోనేమో పిలిచి అడిగితే వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి మేము చేస్తాము, చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఇది అని చేశారు. చక్కగా ఒక అద్దం పెట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన అడిగారు నన్ను, మేము ఇప్పటిదాకా ఎప్పుడు అద్దం పెట్టలేదండి, అలాగా మీకు ఎందుకు వచ్చింది ఐడియా అన్నారు. ఎలా పెట్టగలమని ఎందుకు ధైర్యం అనిపించింది అన్నారు. అదేంటండి ఎవరు వాళ్ళ పర్సుల్లో చూసిన చిన్న అద్దాలు ఉంటాయి కదా, అదే పెట్టచ్చు కదా అన్నాను. అలా కాదండి, అది వేరు ఇది వేరు, దీనికోసం స్పెషల్గా తెప్పించాం చేసామన్నారు. అండ్ టు కన్వే అంటే ఫైనల్గా మీ మాటల్లో చెప్పాలంటే వాట్ ఎవర్ ఇప్పటి వరకు మీరు అబ్జర్వ్ చేసిన వాటిల్లో ఒక హెల్తీ ఇండివిజువల్గా ఉండాలి అంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఆర్ సజెషన్స్ ఆర్ అడ్వైజెస్ అనుకోవచ్చు, ఏం చెప్తారు? అదే అంటే ముందు మనం మీటింగ్ మొదలుపెట్టినప్పుడు ఏ క్వాలిఫికేషన్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు అందరూ మాట్లాడడం కరెక్ట్ కాదని మనం అనుకున్నాం. అందుకే నేను ప్రత్యేకంగా ఖచ్చితంగా నేను చెప్పాను, నేను ఎన్నో సర్టిఫికేషన్స్ చేసిన తర్వాతే చెప్పడానికి సాహసించాను. కానీ అది కూడా నేను చెప్పే ఖచ్చితంగా మొట్టమొదటిది, ఏది మీరు తిన్నా ఏం జరుగుతున్నదో శ్రద్ధగా మీ ఒంటిని మీరు అబ్జర్వ్ చేయండి. దాన్ని బట్టి అది తినాలా వద్దా, అది మంచా చెడ్డా అని మీరు ఆలోచించండి. ఒక ఆయన కొబ్బరి నూనె తాగమని చెప్పారు కదా, తాగి చూడండి, తప్పేం లేదు. కానీ అది మీకు పడుతుందా లేదా అన్నది మీరు అబ్జర్వ్ చేయాలి. అది ప్రాబ్లం వచ్చేదాకా తాగి తర్వాత అయ్యో ప్రాబ్లం వచ్చింది అనుకోవడం తప్పు. మీ బాడీ ఎప్పుడూ సడన్గా ఒక ప్రాబ్లంని ఇవ్వదు. ఆ ప్రాబ్లంకి కావాల్సిన లక్షణాలు ముందే కనిపిస్తాయి, అది మీరు ముందు తెలుసుకోవాలి. పంచదార గ్రేట్ రోజు తింటే అన్నది, దానివల్ల షుగర్ వస్తుందని కూడా గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే చక్కగా స్వీట్లు తింటున్న వాళ్ళు నాకు తెలిసి ఏ వయసులో అయినా సరే హాయిగా స్వీట్ తింటున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను చెప్పిన 1 మిలియన్ మాలిక్యూల్ మిషన్లో వాళ్ళకి పంచదార బాగానే పడుతుందేమో, వాళ్ళ సైకిల్స్ అంటాం బాడీలోని ప్రాసెస్ చేసే సిస్టమ్ వాళ్ళకి బాగుంది. వాళ్ళకి బాగున్నంత మాత్రాన మీకు బాగోలేదు కాబట్టి పంచదార ఎవరు తినకూడదు అన్నది తప్పు. కాబట్టి అలా అబ్జర్వ్ చేయండి, అది మొట్టమొదటి విషయం. రెండవది, అతి ఖచ్చితంగా చెప్పగలిచేది ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తినండి. మీరు మీట్ తింటారా, వెజిటేరియన్ తింటారా, వీగన్ అవుతారా, అది మీ ఇష్టం. ఏది చేసినా సరే దానికి కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఉండాలి. అంటే మీకు అంటే మీకు శరీరానికి తక్కువ అవుతున్నవి ఇంకోలా తీసుకునే చూడండి. కానీ వైడ్ రేంజ్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఆ గొడవ మీకు ఉండదు. మూడో విషయం, ప్రపంచం అంతా జరిగిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మీరు చేస్తున్న పనికి మీకు కావాల్సిన శక్తికి మించి ఏమాత్రం ఎక్కువ తిన్నా
అది మీకు అనవసరం. కాబట్టి ఈ రెండింటి గురించి అర్థం చేసుకుని మీకు ఎంత తినాలని ఉంటుందో, ఎంత తినవలసి ఉంటుందో అంతే తినండి. ఆఖరి విషయం ఏంటంటే టైంకి తినడం. టైంకి ఎందుకు తినాలి? దానికి నేను ఇచ్చే వెరీ క్రూడ్ ఎగ్జాంపుల్. ఇండియాలో మీరు రకరకాల వాళ్ళు ఇళ్ళకి వెళ్తారు. 24 గంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలాగా మనకి నీళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? మామూలుగా ఉంటారు. కావాల్సి వచ్చినప్పుడు వెళ్తారు, ట్యాప్ ఓపెన్ చేస్తారు, వాడుకుంటారు, ఊరుకుంటారు. అదే ఎప్పుడు నీళ్ళు వస్తాయో తెలియని వాళ్ళు స్టోర్ చేసుకొని ప్రాపర్గా యూస్ చేసుకుంటారు. మీరు ఎప్పుడు తిండి పెడతారో ఒంటికి తెలియకపోతే ఏం చేస్తుంది? ఇచ్చినప్పుడల్లా స్టోర్ చేయక తప్పదు. రైట్? కాబట్టి ఇచ్చేది ఈ టైంకి ఇంత వస్తుంది అని తెలిస్తే సిస్టమ్ రెడీ అవుతుంది. సిస్టమ్ పనిచేయడానికి ఆ గ్యాప్ కూడా కావాలి. అందుకే మనకి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపవాసాలని, ఏకాదశులని రకరకాలుగా పెట్టారు. ఎందుకంటే అందరికీ ఈ సైన్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇదంతా గొడవ అంతా ఎందుకు, బండగా ఒక రూల్ పెట్టేస్తే సరిపోతుంది. ఇవి ముఖ్యమైన విషయాలు. ఇంకా తర్వాత దానికి మీరు అలా చేర్చుకుంటూ పోతే 108లోని చాలా ఉంటాయి. కాబట్టి ఆ 108 పుస్తకం మీకు అందాలి అంటే మీ తెలుగు వన్ ద్వారా మీకు చెప్పండి, ఎవరికి ఎలా కావాలో మేము అన్నది ఏర్పాటు చేద్దాం. లేదా మీరు పిల్లలకి కాంపిటీషన్ పెట్టండి. నా ఉద్దేశం ఏంటంటే ఉత్తినే పుస్తకం ఇస్తే ఎవరు చదవరు. డబ్బులు పెట్టుకుంటే కొంతమంది చదువుతారు, డబ్బులు పెట్టి కొన్నాం కదా అని. కానీ ఏదో కాంపిటీషన్ ఉండి దానికి ఇంకేదైనా చేస్తే అవుతుంది. అయితే మీరు తెలుగు వన్ నుండి మీకు ఇంతమంది ప్రేక్షకులుండి ఈ విషయం మీద ఇవాళ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీరు కౌన్ బనేగా కరోడ్పతి చూసారా? కౌన్ బనేగా కరోడ్పతి చూసిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారు మీరు? అంటే షో చూసిన తర్వాత ఏం చేయగలరు? జనరల్లీ అంటే డిస్కస్ చేసుకుంటాం కొంతమంది అయితే, అంటే ఏమేమి క్వశ్చన్స్ అను, అంతకుమించి ఇంకేం ఉండదు. ఏ కొండ ఎంత ఎత్తుంది, ఏ రైల్వే ప్లాట్ఫామ్ ఎంత పొడవు ఉంది, ఇలాంటివే ఉంటాయి కదా రకరకాల క్వశ్చన్లు. అలా కాకుండా దయచేసి కొన్ని వేల క్వశ్చన్లు ఫుడ్కి సంబంధించినవి, ఆరోగ్యానికి సంబంధించింది, పబ్లిక్ హెల్త్కి సంబంధించింది, అవే క్వశ్చన్లు పెట్టి చెప్తే జీలకర్ర తింటే మీకు కడుపు నొప్పి ఉంటే జీలకర్ర తింటే తగ్గుతుంది అన్నది ఒక ఆన్సర్ అనుకుందాం. ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు జీలకర్ర తినండి, కడుపు నొప్పి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇలాంటిదో ఒక ఉదాహరణ ఇచ్చాను అంతే. ఇలాంటి ఫుడ్తో ఫస్ట్ లెవెల్లో మీరు మేనేజ్ చేయగలిచినవి ఆయుర్వేదం నుంచి కానీ యూరోపియన్ హెర్బల్ మెడిసిన్లో ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఒక ఆయుర్వేదం చేయమంటలేదు, షెవాలియే ఆయన పుస్తకం నేను చూశాను, ఆయనతో మాట్లాడాను కూడా. ఆయన దగ్గర ఒక 500 మొక్కల తాలూకా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆరోగ్యానికి ఎలా వాడాలి అని. అవి మీరు చెప్పారనుకోండి, ఈ షో అవగానే మీరు ఏం చేస్తారు? ఓకే, ఇవాళ అయితే మనం ఇంగువ కొంచెం తగ్గిద్దాం లేదా పెంచుదాం, లేదా పోపు ఇంకోలా చేద్దాం అనుకుని మీ ఆరోగ్యాన్ని మీరే హ్యాండిల్ చేయగలరు. అంటే మీ షో వల్ల మీ షోకి చేయవలసిన హంగులు అన్నీ చేయండి, కానీ ఆ షోలో ఇచ్చే ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి పెట్టండి. అప్పుడు మనం గవర్నమెంట్ని అడగచ్చు, మేము ఇది చెప్తున్నాం, ఇది తప్పు అయితే మీరు చెప్పండి, మేము తీసేస్తాం, రివర్స్లో చేద్దాం. మీరు చేస్తానంటే నేను నా టీం రెడీగా ఉన్నాం. మొన్న న్యూయార్క్లో అది కండక్ట్ చేశాను, హ్యాకథాన్ అంటాం కదా. హ్యాకథాన్లో స్టూడెంట్స్కి ఇచ్చాను. ఒక 8 టీంలు అంటే 32 మంది స్టూడెంట్స్ దీని మీద పనిచేశారు. జస్ట్ మొన్న నేను ఇండియా రాకముందు అది పూర్తయింది, ఇంకా దాన్ని అనలైజ్ చేయాలి వాళ్ళ పని అంతాను. వాళ్ళందరూ ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు. అలాగే ఇక్కడ మీరు ఇండియాలో కూడా తెలుగు వన్ దగ్గర నుంచో ఇంకోలాగో మీకు ఎలా తోస్తే అలాగా ఇది కమర్షియల్గా చేయండి. ఏదో అయ్యో పాపం ప్రజాసేవ అలా వద్దు, దాని డబ్బులు పూర్తిగా పెట్టండి. పాడుతా తీయగా ఎంత గ్రేట్ ప్రాజెక్ట్ అది. మరి దాంట్లో డబ్బుల సంగతి నాకు తెలియదు, కానీ అది అందరికీ తెలుసు కదా ఆ ప్రాజెక్ట్. ఆ స్థాయిలో మీరు చేయగలిగితే నిజంగా ప్రజాసేవ అది. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళడం తగ్గుతుంది, హాస్పిటల్కి వెళ్ళడం తగ్గింది అంటే సఫరింగ్ తగ్గుతుంది, సఫరింగ్ తగ్గి హాస్పిటల్కి వెళ్ళడం తగ్గింది అంటే డబ్బు ఆదాయం అవుతుంది. డబ్బు ఆదాయం అయిందంటే ఇప్పుడు వాళ్ళకి అలా చెప్తేనే ఆనందం వస్తుందేమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సజెషన్స్ అండ్ ఐడియాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.